1982లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన సమయంలో నేను ఈనాడులో పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ వర్క్, పేపర్ వర్క్, డ్రాఫ్ట్లు తయారు చేయడంలో నా పాత్ర కూడా ఉన్నది. అలాగే ఎన్టీ రామారావు వార్తలను బాగా ప్రొజెక్ట్ చేసి డిస్ప్లే చేసి ప్రజలకు చేరేలా చేయటంలో నా కృషి కూడా ఉన్నది. నాది ఉడతా భక్తి సహాయం అనండి, ఏదైనా అనుకోండి, ఎవరికి కావాల్సిన తీరులో వారు అనుకోవచ్చు. కానీ ఎన్టీ రామారావు ఎన్నో ఆశలు ఆశయాలతో ప్రారంభించిన ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అంటే కపటి, రామోజీరావు వంటి డబల్ కపటి చేతిలో పడి ఏ విధంగా నాశనం అయిపోయిందో ప్రజలు గుర్తిస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ దేశంలోనే ప్రధాన ప్రతిపక్షంగా తయారైన సందర్భం కూడా ఉన్నది. అప్పటి నుంచి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితికి ఇప్పుడు వచ్చిందంటే దానికి ఎవరు కారణము? కేవలము రామోజీరావు, పచ్చ మీడియా ప్లస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనే కపటి నాయకత్వంలోకి పార్టీ రావటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొని చివరికి శూన్యం వైపు వెళ్ళిపోతున్నది. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న ఈ పార్టీని నేను చూశాను. బీసీ వర్గాలలో తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం పొంగి పొరలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎవరి వల్ల? కేవలము ధనార్జన తప్ప మరే దృష్టి లేని స్వార్థపర వర్గాల చేతిలోకి ఈ పార్టీ వెళ్ళిపోయింది. ఈ పార్టీ వెళ్ళిపోవటం వల్లనే ఆ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు క్రమక్రమంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. అంటే తమ లోపాలను సర్దిపుచ్చుకోవటానికి, కప్పిపుచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి మీద మొదటి నుంచి విపరీతమైన దాడి చేయటము, దుష్ప్రచారం చేయటం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు 15 సంవత్సరాలుగా జరుగుతున్న తతంగమే. అవన్నీ ఆ వ్యూహాలన్నీ ఫెయిల్ అయిపోయి చివరికి కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. 1988లో పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి 44 స్థానాలు ఉండేవి. ఇప్పుడు కేవలం లోక్సభలో 1 స్థానం మాత్రమే మిగిలింది. రాజ్యసభలో 1 స్థానం లేకుండా అయిపోయింది. ఇది చంద్రబాబు విజన్ 2020 అంటాడు కదా, ఆయన విజన్ ఎలాంటిది? నిన్నటిదాకా చాలా బలంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేశారు. తెలంగాణలో బలంగా ఉన్నట్టు ప్రచారం చేశారు, అక్కడ శూన్యం వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆంధ్రాలో బలంగా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాడు, రేపు అధికారంలోకి వస్తాడన్నట్టు కూడా ప్రచారం చేస్తున్నాడు. కానీ ఆయన ప్రచారం వల్ల ఎవరిని మోసగించాలనుకుంటున్నాడు? పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మి తెలుగుదేశం కార్యకర్తలు మోసపోతున్నారు. దురదృష్టవశాత్తు తెలుగుదేశం నాయకులు కూడా మోసపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో అంటే 1998లో 16 రాజ్యసభ సీట్లు ఉండేవి. ఇప్పుడు పెద్ద 0. లోక్సభలో 22 ఉంటే అంతకుముందు 34 ఉండేవి. ఇప్పుడు 1 మిగిలారు. ఒక్కడు సీట్లు ప్రకటించాక పొత్తు తేలిన తర్వాత ఎంతమందిని కాపాడుకుంటారో చూడాలి. మనతో 50 నుంచి 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని తెగ ప్రచారం చేశారు. ప్రత్యర్థి శిబిరంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కృషి చేశారు. కానీ చివరికి కన్ఫ్యూజన్ తెలుగుదేశంలోనే ఏర్పడింది. తెలుగుదేశం నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలని తెలుగుదేశం కార్యకర్తలు కూడా వారిని విశ్వసించని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో చంద్రబాబు మనతో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, చంద్రబాబు ఒక చిటికేస్తే వాళ్ళందరూ క్యూ కడతారని చంద్రబాబు చుట్టూరు ఉండే కోటరి విపరీతమైన ప్రచారం చేసింది. కొంతమంది అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తలు దాన్ని నమ్మారు. ఢిల్లీలో చక్రం తిప్పుతాడు, బొంగరం తిప్పుతాడు అంటే ఢిల్లీలో చక్రాలు బొంగరాలకి పూర్తిగా గాలి తీసేసి జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గర కూడా చంద్రబాబుకి ఏ మాట చెల్లుబాటు కాకుండా చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేలపై ఆశలు గల్లంతైపోయినాయి. వాళ్ళు రారు అని తెలిసిన తర్వాత రాజ్యసభ పోటీ నుంచి విరమించుకున్నాడు చంద్రబాబు నాయుడు. నిజానికి వైసీపీలోకి టచ్లోకి టీడీపీ నాయకులే వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 45 ఇయర్స్ ఇండస్ట్రీకి చేదు అనుభవం మిగిలేలాగా ఉన్నది. 41 ఏళ్ల పార్టీ ఘోర పరాభవం. ఢిల్లీలో కేంద్రంగా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ ఢిల్లీలోనే చంద్రబాబు జీరో అయిపోయారు. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి అందువల్లనే మౌనముద్ర వహించాడు. ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా మౌనముద్ర వహించారు.
పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ రాజ్యసభలో ఖాళీ అయిపోయింది. వైసీపీ సీట్లు దక్కని ఎమ్మెల్యేలపైన ఆశలతో రాజ్యసభలో పోటీ చేయాలని చంద్రబాబు చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ అవి ఏవి ఫలించలేదు. జగన్ అమలు చేసిన కౌంటర్ స్కెచ్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే వైసీపీతో టచ్లోకి వెళ్ళారు. అంతే, మరో మాట లేకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చంద్రబాబు ప్రకటించారు. ఫలితంగా జగన్ దెబ్బకు ఢిల్లీలో ముందు చంద్రబాబు జీరో అవుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వరుస దెబ్బలు తప్పటం లేదు. అటు జగన్ ఎన్నికల యుద్ధంలో దూసుకు వెళుతుంటే చంద్రబాబు పొత్తుల పేరుతో పక్క పార్టీల వైపు బిత్తర చూపులు చూస్తున్నాడు. బీజేపీ గేమ్లో పావుగా మారాడు. పవన్లోనూ అసహనం పెరిగిపోతున్నది. బీజేపీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ జనసేన పొత్తు ఇంకా కొనసాగుతుందా లేదా అనే సందేహాలు ప్రజల్లో బయలుదేరాయి. ఇదే సమయంలో ఢిల్లీలో టీడీపీ మీద పూర్తిగా పోయే పరిణామం చోటు చేసుకుంది. ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం జరుగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయిపోయింది. గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల తరహా ఎన్నికల్లోనూ వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలతో ఒక సీటు గెలుచుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. అంటే ఆయన ఇటువంటి తెర వెనుక ప్రయత్నాలు చేయడంలో దిట్ట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాక మరి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిక్కుమాలిన అత్యవసర ఓట్లతో నెగ్గితేనే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ప్రచారం కూడా చేసుకునే దుస్థితిలో ఆ పార్టీ పడిపోయింది. అంటే పార్టీ మొదటి నుంచి ఎన్టీ రామారావు సమయం నుంచి చూస్తున్న నాలాంటి వారికి నిజానికి మనస్తాపం కలుగుతుంది. చంద్రబాబు ఎందుకు ఈ కపటత్వాన్ని ప్రదర్శించాలి? పార్టీలో ఆదర్శాలు ఏమైపోయి, పార్టీలో చిత్తశుద్ధి గల నాయకులు ఏమైపోయారు? అందరూ న్యూ రిచ్ క్లాస్ని డబ్బు యావ తప్ప మరే యావాలేని వారిని ఎందుకు చేర్చుకున్నాడు? అంటే ఆయన వ్యక్తిత్వంలోని లోపం వల్లనే, ఆయనలో ఉండే బలమైన ధనకాంక్ష వల్లనే ఇదంతా జరుగుతుందా? ఆయన అనేక కుంభకోణాల్లో ఇరుక్కోవటం, కేసుల్లో ఇరుక్కోవటము, ఆయన కుమారుడు పాత్ర కూడా అందులో ఉన్నది అని రావటము, అంటే పార్టీకి సమాధి చేయటానికి వీరు సిద్ధం అవుతున్నారన్న భావన తెలుగుదేశం అభిమానుల్లో వచ్చేసిందని చెప్పక తప్పటం లేదు. చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్తున్నారని గ్రహించిన జగన్ రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. టీడీపీ నుంచి కొందరు వైసీపీ ముఖ్యులతో టచ్లోకి వచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. గంటా రాజీనామా ఆమోదించారు. మరో 26 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చే క్రమంలో చంద్రబాబు బ్యాచ్కు జగన్ రివర్స్ స్కెచ్ అర్థమైంది. అంతే, ఆపరేషన్ మధ్యలో వదిలేశారు. పోటీ చేసి గౌరవం పోగొట్టుకోవటం కంటే పోటీ చేయకుండా ఉంటే కొద్దిపాటి మర్యాద అయినా ఉంటుందని డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు హయాంలో కొద్ది నెలల క్రితం తెలంగాణలో పోటీనే చేయకుండా టీడీపీ ఖాళీ అయింది. ఇప్పుడు రాజ్యసభలో 41 ఏళ్ల తర్వాత టీడీపీ ఖాళీ అయింది. మరి నెక్స్ట్ ఖాళీ అయ్యే స్థానం ఫిక్స్ అయినట్లయినా చూద్దాం. మరో 2 నెలల్లో ఏం జరుగుతుందో. తెలంగాణలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్షుడే పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయనందుకు కలిగి ఇతర పార్టీలో చేరిపోయాడు. అది చంద్రబాబు దుస్థితి. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మిగిలి ఉంటుందా, లేకపోతే అవశేషంగా మిగిలిపోతుందా, లేకపోతే బీజేపీ పార్టీకి తోకలాగా ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ కొట్టే గాలితో బతుకుతుందా, బతికి బట్టగట్టుతుందా చూడాల్సి ఉంది.